హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాస్ లెక్చర్స్ ఛానల్. దిస్ ఈస్ బాస్ కుంచపు. లాస్ట్ వీడియోలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్ ఇన్ జావా? There are 67 keywords in Java. Second question, can we use the keywords as variable and method names? No, we can't use keywords as variable and method names. And then coming to the third question, what are the three types of comments defined in Java? So, single line comments, multi-line comments and documentation comment statements. And coming to the fourth question, which keyword is used to create an object? సో ఇక్కడ మనము న్యూ అనే కీవర్డ్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తాము. దెన్ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ క్యారెక్టర్? సో హియర్ ద ఆన్సర్ ఈస్ క్యార్. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ప్రీవియస్ వీడియో టాపిక్. సో లేట్ చేయకుండా టుడే క్లాస్ని స్టార్ట్ చేద్దాం. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది డేటా టైప్స్, స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్. సో కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ డేటా టైప్స్. Data type specifies with what type of data that you are going to deal with. మీరు ఏ రకమైన వాల్యూని కలిగి ఉన్నారు అని స్పెసిఫై చేసేదే ఈ డేటా టైప్. సో డేటా టైప్ కంపైలర్కి చెప్తుందన్నమాట ఏమని, ఏ వాల్యూని కలిగి ఉంది అన్నది. అప్పుడు కంపైలర్కి అర్థమవుతుంది ఇందులో ఈ వాల్యూ ఉంది అని. సో సింపుల్గా డేటా టైప్ అంటే టైప్ ఆఫ్ డేటా. డేటా టైప్స్ మనకి టూ టైప్స్. దే ఆర్ primitive data types and non-primitive data types. Again, the primitive data types are categorized into two types. They are numeric, which holds number type values, and non-numeric, which hold alphabets or text type of values. And non-primitive, these are categorized into three types. They are arrays, classes, interfaces. I am not going to discuss about this topic in this video. Coming to the primitive, these are numeric and non-numeric. ఏంట్రా ఇన్నున్నాయి అని అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ సైజ్ అండ్ వాల్యూని బట్టి నేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాటిలే తీసుకుంటే సైజ్ అండ్ వాల్యూని బట్టి రేట్ అనేది డిసైడ్ అవుతుంది. ట్రై టు సింక్ దిస్ ఎగ్జాంపుల్ టు ద డేటా టైప్స్. 1 లీటర్ బాటిల్ ఉంది. సో ఈ 1 లీటర్ సైజ్ ఉన్న బాటిల్లో వాటర్ అనే వాల్యూని తీసుకుంటే దాని రేట్ వచ్చేసి 20 రూపీస్ అవుతుంది. అండ్ అదే 1 లీటర్ సైజ్ ఉన్న బాటిల్లో మిల్క్ అనే వాల్యూని తీసుకుంటే దాని రేట్ వచ్చేసి 80 రూపీస్ అవుతుంది. సో సైజ్ 1 బైట్ ఉండి రేంజ్ -128 to 127 ఉంది అని అంటే అప్పుడు అది మనకి బైట్ డేటా టైప్ అవుతుంది. హోప్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యింది అని అనుకుంటున్నా. సో న్యూమరిక్లో మనకి టూ టైప్స్. ఇంటీజర్ విచ్ హోల్డ్స్ హోల్ నెంబర్స్, లైక్ ఇందులో మనకి జీరోస్, పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. దెన్ అగైన్ ద ఇంటీజర్ డేటా టైప్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. దే ఆర్ బైట్, షార్ట్, ఇంట్ అండ్ లాంగ్. సో ఇక్కడ డేటా టైప్, సైజ్ అండ్ దాని రేంజ్ క్లియర్గా ఇచ్చాం. బైట్ ఓన్లీ హ్యావ్ 1 బైట్ అండ్ 8 బిట్స్ ఆఫ్ డేటా అండ్ రేంజ్ వచ్చేసి -128 to 127. ఈ సైజ్ ఎందుకు, రేంజ్ ఏంటి అనంటే 1 లీటర్ బాటిల్ సైజులో అంటే 1 లీటర్ మాత్రమే హోల్డ్ చేస్తుంది. అందులో నేను 1.5 లీటర్ వాటర్ ఫిల్ చేస్తాను అనంటే వేస్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ బైట్కి సైజ్ 1 బైట్ ఇచ్చారు అండ్ రేంజ్ వచ్చేసి -128 to 127 అన్నమాట. నేను మీకు ప్రోగ్రాంలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి. సింపుల్గా ఒక క్లాస్ క్రియేట్ చేసాం జెడ్ అని. అందులో మెయిన్ మెథడ్, ఈ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది మెయిన్ మెథడ్ అన్నమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ పాయింట్ ఇదే మనకి. అండ్ బైట్ అనే డేటా టైప్ ఇచ్చాం. బి అనేది వేరియబుల్. వేరియబుల్ నథింగ్ బట్ స్టోరింగ్ ద వాల్యూస్. వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం కోసం యూస్ చేసేదే మనకి వేరియబుల్ అనమాట. 127 అనే వాల్యూ బి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం విత్ ఇన్ ద బైట్ రేంజ్. కాబట్టి మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
నేను -127 ఇచ్చిన, -129 ఇచ్చిన ఆర్ +128 ఇచ్చిన ఇన్కంపాటిబుల్ టైప్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఒకసారి దాన్ని కూడా ట్రై చేసి చూద్దాం. -129 ఆర్ +128 ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎర్రరు ఇన్కంపాటిబుల్ టైప్ అని ప్రింట్ అవుతుందన్నమాట. మరి ఇప్పుడు నేను -129ని 128 వాల్యూస్ని స్టోర్ చేసుకోలేనా అని అంటే స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అని డౌట్ కదా. సింపుల్గా బైట్ తర్వాత షార్ట్ ఉంది. దీని సైజ్ వచ్చి మనకి 2 bytes అంటే 16 bits అండ్ రేంజ్ వచ్చి మనకి -32,768 to 32,767. మరి నేను ఇదే ప్రోగ్రాంలో బైట్ తీసేసి షార్ట్ పెడుతున్నా ఫర్ ద సేమ్ వాల్యూ లైక్ 129 పెడుతున్నా. అప్పుడు నాకు సింపుల్గా 129 అనేది కన్సోల్లో ప్రింట్ అవుతుంది. లేదు, షార్ట్ B ఈజ్ ఈక్వల్స్ టు -32,769 అంటే రేంజ్కి మించి నేను వాల్యూ అనేది ఇస్తున్నా. ఆ వాల్యూని స్టోర్ చేస్తాను అంటే అక్కడ మనకి ఇదే వాల్యూని ఎగ్జిక్యూట్ చేసినాము అని అంటే ఇన్కంపాటిబుల్ అనే ఎర్రర్ వస్తుంది. ఐ థింక్ సైజ్ అండ్ రేంజ్ అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ప్రోగ్రాంలో అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే system.out.println దీన్ని మనం అవుట్పుట్ స్టేట్మెంట్ అంటాం. దీనిలో పారాంథసిస్ అంటే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఉందిగా, సో దాన్ని మనం పారాంథసిస్ అంటాం. ఇందులో మనము డబుల్ కోట్స్ ఇచ్చి ఆ డబుల్ కోట్స్లో ఏదైనా స్టేట్మెంట్ రాసినాము అని అంటే ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుందన్నమాట. లేదు డబుల్ కోట్స్లో ఇవ్వలేదు నార్మల్గా ఇచ్చాము అని అంటే కాలింగ్ అనమాట. సో ఇక్కడ బీని ప్రింట్ చేయమంటున్నాం అంటే బీ ప్రింట్ అవ్వమని కాదు, బీలో ఉండే వాల్యూని ప్రింట్ అవ్వమని అర్థం. అండ్ దెన్ ఇంట్ సైజ్ 4 bytes అండ్ రేంజ్ వచ్చేసి -21474836482 +21474836447. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ నెంబర్ అనే వాల్యూని ఇవ్వాలి అని అంటే ఈ ఇంట్ డేటా టైప్కి ఇవ్వలేను. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ స్టార్ట్ అవ్వడమే 9తో స్టార్ట్ అవుతుంది. బట్ ద రేంజ్ ఆఫ్ ఇంట్ డేటా టైప్ స్టార్ట్స్ విత్ ద 2. సో ఇక్కడ నేను ఫోన్ నెంబర్ హోల్డ్ చేయలేనమాట. మరి ఫోన్ నెంబర్స్ని హోల్డ్ చేయగల క్యాపబిలిటీ ఎవరికి ఉంది అని అంటే లాంగ్కి మాత్రమే ఉంది. సైజ్ వచ్చేసి 8 bytes అండ్ రేంజ్ వచ్చేసి అబ్బో చాలా పెద్ద వాల్యూ అనమాట. సో ఈ విధంగా మనకి న్యూమరిక్లో ఇంటీజర్ డేటా టైప్స్ అనేవి డివైడ్ అయ్యాయి అన్నమాట. దెన్ వాట్ అబౌట్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్? దట్ ఇట్ హోల్డ్స్ ద డెసిమల్ పాయింట్స్. ఫ్లోట్ సైజ్ వచ్చేసి 4 bytes అండ్ రేంజ్ వచ్చేసి 3.4e - 382 3.4e + 38. డబుల్ సైజ్ వచ్చేసి 8 bytes అండ్ రేంజ్ వచ్చేసి 1.7e - 3082 1.7e + 308. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లోటింగ్ పాయింట్కి బ్యాంక్ బ్యాలెన్స్ని తీసుకోవచ్చు. లైక్ 1000 రూపీస్ ఉంది అని అంటే 1000.00 అని ఉంటుంది. అలాంటి డేటాని హోల్డ్ చేయాలి అని అంటే మనం ఫ్లోట్ అండ్ డబుల్ని యూస్ చేస్తాం. ఫ్లోట్లో పాయింట్ తర్వాత మనకి 6 to 7 డెసిమల్ డిజిట్స్ వరకు ఇవ్వచ్చు. లైక్ 34.2342116.
అండ్ డబుల్కి అప్ టు 15 డెసిమల్ డిజిట్స్ వరకు ఇవ్వచ్చు అనమాట ఆఫ్టర్ పాయింట్. దెన్ కమింగ్ టు ద నాన్ న్యూమరిక్ డేటా టైప్స్. The non-numeric data types are divided into two types. They are character and boolean. క్యార్లో మనం క్యారెక్టర్ అంటే సింగిల్ లెటర్ని మనం స్టోర్ చేయొచ్చు అండ్ ద సైజ్ ఆఫ్ క్యార్ ఈజ్ 2 bytes. బూలియన్ సైజ్ వచ్చేసి 2 bytes. మరి ఇందులో మనకి ఓన్లీ 1 bit ఆఫ్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలం, దట్ ఈస్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మరి నేను ఇంట్లో లెటర్ని పెడతాను ఆర్ ఇంట్లో లెటర్ని స్టోర్ చేసుకుంటాను అని అంటే చేసుకోవడం అవ్వదన్నమాట. ఎందుకు అనంటే ఇంట్ అనేది న్యూమరిక్ ఫార్మాట్, ఓన్లీ నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేసుకోవడం అవుతుంది. ఇంట్ అనేది మనకి ఓన్లీ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడం కోసం డిజైన్ చేసింది. మరి అందులో పోయి నేను క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తాను అని అంటే అవ్వదన్నమాట, ఎర్రర్ వస్తుంది. లైక్ హౌసెస్ అనేటివి ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తాం? మనుషులు ఉండడానికి. మరి జూలు ఎందుకు? అనిమల్స్ కోసం. నేను అనిమల్స్ని హౌస్లో ఉంచుతాను అండ్ మనుషులని జూలో పెడతాను అని అంటే అవ్వదు కదా. సో అదే విధంగానే ఇంట్లో మనకి ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాము. క్యారెక్టర్ టైప్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అని అంటే క్యార్ని మనం యూస్ చేసుకోవాలన్నమాట. సో ఏ డేటా టైప్లో ఏవి ఎంతవరకు ఫిట్ అవ్వాలి అని ముందే డిసైడ్ చేశారు కాబట్టి అలాగే ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ ఇచ్చాం. మనకు ఇచ్చిన సైజ్ అండ్ రేంజ్ కరెక్టేనా అని అంటే బై యూజింగ్ ప్రోగ్రామ్ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ ప్రోగ్రామ్ టు చెక్ ద సైజ్ ఆఫ్ డేటా టైప్. సింపుల్గా క్లాస్ నేమ్ డేటా టైప్ టెస్ట్ అని ఇచ్చాం. మెయిన్ మెథడ్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. కోడ్స్లో ఏదైతే ఉందో అనంటే సైజ్ ఆఫ్ బైట్ అనేది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. అండ్ సైజ్ కావాలి అనంటే ర్యాపర్ క్లాస్ని బేస్ చేసుకొని మనకి సైజ్ అండ్ రేంజ్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ జావా ఈజ్ కేస్ సెన్సిటివ్ అనేది మర్చిపోకూడదు అనమాట. ర్యాపర్ క్లాస్ అంటే క్లాస్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది. బయటే ర్యాపర్ క్లాస్, కాకపోతే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ వస్తుంది. అండ్ షార్ట్కి షార్ట్. అండ్ ఇంట్కి వచ్చేసి మనకి ఇంటీజర్ అనేది ర్యాపర్ క్లాస్ అవుతుంది. అండ్ లాంగ్కి లాంగే. సో కంపైలేషన్ అండ్ రన్ చేస్తే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కంపైలేషన్కి కమాండ్ జావా సి స్పేస్ డేటా టైప్ టెస్ట్ డాట్ జావా. సో అక్కడ మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రాలేదు అని అంటే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రన్ చేయడం. సో రన్నింగ్కి కమాండ్ వచ్చేసి జావా ఫైల్ నేమ్. సో జావా అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి డేటా టైప్ టెస్ట్ అనేది ఎంటర్ చేస్తాం. సో హియర్ వీ హ్యావ్ ద అవుట్పుట్. సైజ్ మనకి క్లియర్గా వచ్చిందనమాట. ఏ డేటా టైప్కి ఎంత సైజ్ అనేది మనకి క్లియర్గా చూడొచ్చు. అలాగే రేంజ్ కూడా చూద్దాం. రేంజ్లో మనకి మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ కూడా కావాలి. మరి కావాలి అని అంటే కోడ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాయాలి. లైక్ బైట్ డాట్ ఎంఐఎన్ అనేది క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. సో అండర్స్కోర్ వాల్యూ ప్లస్ బైట్ డాట్ మ్యాక్స్ అండర్స్కోర్ వాల్యూ. సో కంపైల్ అండ్ రన్ చేస్తే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ లేవు అని అంటే మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట ప్రోగ్రామ్. Here
we have the output of above program. ఇది మనకు డేటా టైప్ గురించి. దెన్ కమింగ్ టు ద వేరియబుల్. వాట్ ఈజ్ వేరియబుల్ ఆర్ డిఫైన్ వేరియబుల్? వేరియబుల్స్ ఆర్ ద కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ద డేటా వాల్యూస్. డేటా వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసేదే వేరియబుల్స్. అండ్ ఇందులో మనకి 3 ఇంక్లూడ్ అయి ఉంటాయి, లైక్ డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ b ఈజ్ ఈక్వల్స్ టు 26 సెమికోలన్. సో ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, b అనేది వేరియబుల్ నేమ్ అండ్ 26 అనేది వాల్యూ. సో ఇంట్ b ఈజ్ ఈక్వల్స్ టు 26 అనేది ఏం స్పెసిఫై చేస్తుంది అనంటే b అనే వేరియబుల్లో 26 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. మరి 26 అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అనంటే ఇంట్ టైప్ ఆఫ్ డేటా. దెన్ వాట్ అబౌట్ స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్? నార్మల్ లాంగ్వేజ్లో స్కోప్ అంటే ఏంటి? పరిధి అంటే ఎంతవరకు, అండ్ లైఫ్ టైం అంటే కాల పరిమితి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ యూస్ చేసే ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుంటే దాని స్కోప్ ఎంతవరకు? ఓన్లీ ఫేస్ వరకు మాత్రమే అప్లై చేసుకోగలం. సో ఫెయిర్ అండ్ లవ్లీ స్కోప్ వచ్చేసి ఎంతవరకు? ఓన్లీ ఫేస్. అలాగే బాడీ లోషన్ లైక్ వ్యాజ్లైన్ మొత్తం బాడీకి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ బాడీ లోషన్ వ్యాజ్లైన్ స్కోప్ ఎంతవరకు అనంటే టోటల్ బాడీ ఎక్సెప్ట్ ఫేస్. దెన్ లైఫ్ టైం లైక్ ఫెయిర్ అండ్ లవ్లీ ఆర్ ఎనీ ప్రోడక్ట్కి మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందన్నమాట. సో అది మనకి లైఫ్ టైం అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్నే మనకి ఇక్కడ లైఫ్ టైం అండ్ స్కోప్ ఆఫ్ వేరియబుల్కి సింక్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ యాప్ట్గా అండర్స్టాండ్ అయ్యిందని అనుకుంటున్నాం. కమ్ టు ద టెక్నికల్ వర్డ్స్. స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ నథింగ్ బట్ వేరియబుల్ ఎక్కడి వరకు యాక్సెస్ చేసుకోవచ్చు, లైక్ విత్ ఇన్ ద క్లాసా, విత్ ఇన్ ద మెథడా, అండ్ లైఫ్ టైం లైక్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ అయ్యే వరకు మాత్రమే మెమరీలో అలొకేట్ అవుతుందా, ఆఫ్టర్ దట్ డెలీట్ అవుతుందా అనేది లైఫ్ టైం. సో ఈ విధంగా మనకి స్కోప్ అండ్ లైఫ్ టైం అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ స్కోప్ అండ్ లైఫ్ టైం క్లియర్గా అర్థమయ్యింది అని అనుకుంటున్నా. మరి వేరియబుల్కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వచ్చు? సో మనం వేరియబుల్కి నేమింగ్ ఇవ్వాలి అని అంటే సమ్ రూల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. మరి ఆ రూల్స్ ఏంటి అని అంటే, సో వేరియబుల్ నేమ్ అనేది కేస్ సెన్సిటివ్. లెటర్తోనే స్టార్ట్ అవ్వచ్చు, లేదా అండర్ స్కోర్తో కూడా మనకి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇట్ కెన్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. సో ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేయాలి ఆర్ ఒక వేరియబుల్కి నేమింగ్ ఇవ్వాలి అని అంటే ఈ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. ఏంటి ఆ రూల్స్ అని అంటే, సో ఫస్ట్ లెటర్స్తోనే స్టార్ట్ అవ్వచ్చు, లేదా అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు, అండ్ ఇది కేస్ సెన్సిటివ్. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. దెన్ వేరియబుల్స్లో టైప్స్ ఉన్నాయా అని అంటే యూజ్ చేసే ఏరియాని బట్టి నేమింగ్ చెప్పొచ్చు, లైక్ టైప్స్ అన్నమాట. సో వీ హ్యావ్ ఇన్స్టాన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డేటా టైప్స్, స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్. ఐ హోప్ ఇవాళ క్లాస్లో మంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశారు అని అనుకుంటున్నా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మీకు నోట్స్ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోట్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ బాస్ కుంచపు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.